హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే శాఖ నుంచి నిరుద్యోగ అభ్యర్థులకి మరొక పెద్ద గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది. ఒకేసారి మనకి 6,400 వరకు కూడా పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాల్ని రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఇంటర్మీడియట్ వాళ్ళు అలాగే 12th పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఈ రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. చేరగానే మీకు 40,000కి పైగానే సాలరీ ఉంటుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. మీరు రైల్వేలో ఏ జాబ్ సాధించాలనుకుంటున్నారో డెఫినెట్గా కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది రైల్వే జాబ్ అనేది ఇంట్రెస్ట్ ఉందో తెలుస్తుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. సో చాలామంది రీసెంట్లీగా కామెంట్స్లో మాకు కోచింగ్ వెళ్ళి ట్రైనింగ్ తీసుకొని ఆ యొక్క గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేంత స్తోమత లేదు అని చెప్పేసి అయితే అంటున్నారు. సో వాళ్ళ కోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఇంట్లో ఉండి గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే విధంగా ఆన్లైన్ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఏ కోర్స్ అయినా ఇందులో తీసుకోవచ్చు. అంటే మనకి రైల్వేకి సంబంధించి ఉన్నాయి, బ్యాంక్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, బ్యాంకింగ్కి సంబంధించి, కోర్టు జాబ్స్కి సంబంధించి, టీచర్ జాబ్స్కి సంబంధించి ఇలా ప్రతి జాబ్స్కి సంబంధించి ఆన్లైన్లో మీకు క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. నార్మల్ ఫ్యాకల్టీస్ అయితే కాదు, సీనియర్ మోస్ట్, అది కూడా 15+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ అయితే మీకు క్లాసెస్ అందిస్తున్నాము. కేవలం 999 రూపీస్కే 1 ఇయర్ వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీకు బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి. వెంటనే ఆర్కే లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో మీకు ఫ్రీ వీడియోస్ ఉన్నాయి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. గాయస్, ఇది మనకి రైల్వే శాఖ నుంచి రిలీజ్ అయినటువంటి డ్రాఫ్ట్ నోటిఫికేషన్. ఇక్కడ మీరు డేట్ కూడా క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సో 10th June 2025 నిన్న నైటే మనకి ఒక నోటీస్ అనేది రావడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే బోర్డు నుంచి ఇక్కడ యొక్క ఆల్ జనరల్ మేనేజర్స్ ఉంటారు కదా, ఆల్ జోనల్ రైల్వేస్కి సంబంధించి అందరికీ కూడా ఈ యొక్క నోటీస్ అనేది పంపడం జరిగింది. మనకి ఈ సంవత్సరంలో అంటే ఈ యొక్క 2025 ఇయర్లో అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఏ నోటిఫికేషన్స్ రాలేవు. ప్రజెంట్ ఇప్పుడు వచ్చేటువంటి నోటిఫికేషన్ టెక్నీషియన్స్కి సంబంధించి రెండవ నోటిఫికేషన్ అనమాట. ఈ యొక్క 2025 ఇయర్కి సంబంధించి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 6,374 టెంటేటివ్ వేకెన్సీస్ అయితే భర్తీ చేస్తున్నారంటే ఇంకా వేకెన్సీస్ అనేవి చాలానే ఇంక్రీజ్ అవుతాయి. ఇక్కడ మనకి ఈ వేకెన్సీస్ని 51 కేటగిరీస్ కింద డిఫరెంట్ డిపార్ట్మెంట్లలో ఈ జాబ్స్ని అయితే భర్తీ అయితే చేస్తున్నారు. అన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. సో మీరు అందులో ఎటువంటి టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. ఎటువంటి అప్రెంటిస్షిప్ పోస్టులు అయితే కాదు. ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ టెక్నీషియన్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అన్నమాట. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి మీకు అన్ని డీటెయిల్స్ని, అంటే సెలక్షన్ ప్రాసెస్, అలాగే ఎప్పటి నుంచి అప్లికేషన్స్ పెట్టుకోవాలి, ఎంత ఫీ పే చేయాలి, అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని ఎండ్ వరకు చూస్తేనే మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. కేటగిరీ వాళ్ళగా వేకెన్సీస్ ఇచ్చారు. ఇక్కడ కేటగిరీ నేమ్ అనేది ఇచ్చారు ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో. అలాగే డిపార్ట్మెంట్, ఆ యొక్క డిపార్ట్మెంట్ అండ్ అలాగే సబ్ డిపార్ట్మెంట్, దానికి సంబంధించి ఏ జోన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఆ డీటెయిల్స్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కూడా ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులు ఏంటి అంటే టెక్నీషియన్స్ వేకెన్సీస్ అనమాట. ఈ టెక్నీషియన్ వేకెన్సీస్ని మనకి టెక్నీషియన్ గ్రేడ్స్ 3, టెక్నీషియన్స్ గ్రేడ్ 3, అలాగే టెక్నీషియన్స్ గ్రేడ్ 1 సిగ్నల్, ఈ యొక్క 2 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ క్యాడర్స్కి సంబంధించి వేకెన్సీస్ని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం అయితే జరుగుతుంది. సో ఇందులో మనకి టెక్నీషియన్స్ గ్రేడ్ 3కి సంబంధించి వివిధ విభాగాల్లో వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఎలక్ట్రికల్లో ఉన్నాయి అండ్ అలాగే ఎలక్ట్రికల్ పవర్ వర్క్షాప్ అని చెప్పేసి అండ్ అలాగే ఫిట్టర్ అండ్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్, బ్లాక్ స్మిత్, బ్రిడ్జ్, రివైటర్, ట్రాక్ మెషిన్, వెల్డర్, కార్పెంటర్, క్యారేజ్ అండ్ వేగాన్, క్రేన్ డ్రైవర్, డీజిల్ ఎలక్ట్రీషియన్. సో ఈ విధంగా ఇక్కడ వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. అయితే ఇందులో మనము ఇంటర్మీడియట్ వాళ్ళు అప్లై చేసుకున్నటువంటి పోస్టులు ఏంటి అంటే ఇక్కడ లాస్ట్లో ఉంది చూసారా, టెక్నీషియన్స్ గ్రేడ్ 3 టెలికమ్యూనికేషన్ అని చెప్పేసి ఉంది కదా. సో వీటికి సంబంధించేమో ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటారో సో వాళ్ళు ఈ పోస్టులకి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. సో మిగతావన్నిటికీ వచ్చేసి ఏంటంటే 10+2 పాస్ అయినటువంటి వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. సో టోటల్గా 6,374 వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మనకి క్యాస్ట్ వరకు వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. అన్ని క్యాస్ట్ల వరకు వేకెన్సీస్ అనేవి కేటాయించారు కాబట్టి మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు.
ఈ యొక్క పోస్ట్లకి అప్లై చేయాలంటే మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఇక్కడ ఏదైతే టెక్నీషియన్ వేకెన్సీస్ ఉన్నాయో ఇందులో మనకి టెక్నీషియన్స్ గ్రేడ్ 3 అలాగే టెక్నీషియన్స్ గ్రేడ్ 1కి సంబంధించి వేకెన్సీస్ని అయితే భర్తీ చేయడం జరుగుతుంది. ఇక్కడ టెక్నీషియన్స్ గ్రేడ్ 3కి సంబంధించి టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో ఏదైతే పోస్ట్ ఉన్నాయో సో వీటికి వచ్చేసి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మీరు ఎవరైతే ఇంటర్లో ఎంపీసీ చేసుంటారో సో వాళ్ళకి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ ఆ క్వాలిఫికేషన్ లేకపోతే సో మీరు 10th పాటు ఐటీఐ చేసినా కూడా ఎలిజిబులే. సో దాంతోపాటు అంటే ఈ యొక్క క్వాలిఫికేషనే కాకుండా సో 10th పాటు అప్రెంటిస్షిప్ కంప్లీట్ చేసిన వాళ్ళకి కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఏ విభాగాల్లో ఉండాలి క్వాలిఫికేషన్ అంటే ఇక్కడ ఇచ్చారు. ఐటీఐ వాళ్ళకైతే ఎలక్ట్రీషియన్ కానీ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ కానీ వైర్మెన్ కానీ ఎలక్ట్రికల్ ఫిట్టర్ కానీ ఈ యొక్క విభాగాల్లో మీకు పర్టికులర్గా ఎలిజిబిలిటీ అనేది ఉంటే అప్లై చేసుకోవచ్చు. సో మిగతా విభాగాలకి సంబంధించినటువంటి పోస్టులకు వచ్చేసి ఎవరు అప్లై చేయొచ్చు అంటే సో 10th పాటు ఐటీఐ కానీ 10th పాటు అప్రెంటిస్షిప్ కానీ కంప్లీట్ చేస్తే ఆ పోస్టులకి సంబంధించి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. టెక్నీషియన్స్ గ్రేడ్ 1కి సంబంధించి సిగ్నల్ విభాగంలో పోస్టులకి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే మీరు బీటెక్ కానీ డిప్లొమా కానీ డిగ్రీ కానీ కంప్లీట్ చేసి ఉండాలి. అది ఏ విభాగంలో అంటే ఫిజిక్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ ఈ యొక్క విభాగాల్లో మీరు క్వాలిఫికేషన్ కలిగి ఉంటే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ పోస్టులకి శాలరీ వచ్చేసి లెవెల్ 5th ప్రకారం శాలరీ ఉంటుంది. అంటే మీకు స్టార్టింగే దాదాపుగా 60,000 వరకే శాలరీ పొందొచ్చు. టెక్నీషియన్స్ గ్రేడ్ 3కి సంబంధించి మిగతా పోస్టులకి శాలరీస్ వచ్చేసి ఏంటి అంటే 40,000 వరకే శాలరీస్ అయితే ఉంటాయి. ఏజ్ లిమిట్ అనేది ఎంత ఉండాలి అంటే ఈ యొక్క వేకెన్సీస్కి టెక్నీషియన్స్ గ్రేడ్ 1 సిగ్నల్ విభాగంలో పోస్టులకైతే 18 నుంచి 36 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. టెక్నీషియన్స్ గ్రేడ్ 3 పోస్టులకైతే మాత్రం 18 నుంచి 33 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో దాంతోపాటు మీకు గవర్నమెంట్ ఆఫ్ నార్మ్స్ ప్రకారం మీకు ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, పీడబ్ల్యూడీ వాళ్ళకి 10 ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికేబుల్ అయితే అవుతాయి. టెక్నీషియన్ వేకెన్సీస్కి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే ఒకటే సింగిల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. కాకపోతే ఎగ్జామినేషన్కి సంబంధించి 1/3 నెగటివ్ విధానం అనేది ఉంటుంది. ఇక్కడ టెక్నీషియన్స్ గ్రేడ్ 1 సిగ్నల్ విభాగంలో పోస్టులకి సపరేట్గా అండ్ అలాగే టెక్నీషియన్స్ గ్రేడ్ 3కి సంబంధించి పోస్టులకి సపరేట్గా ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు. ఇక్కడ టెక్నీషియన్స్ గ్రేడ్ 3కి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ విషయానికి వచ్చినట్లయితే సో మీకు మ్యాథ్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ మీద 100 క్వశ్చన్స్ అడుగుతారు, 100 మార్క్స్. సో దీనికి సంబంధించి ఇక్కడ డీటెయిల్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఇచ్చారు. 90 మినిట్స్ టైం ఉంటుంది. 100 క్వశ్చన్స్కి సంబంధించి 1/3 నెగటివ్ విధానం అనేది ఉంటుంది. ఈ యొక్క ఎగ్జామినేషన్ పాస్ అయిన తర్వాత మీకు డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఒక వేకెన్సీస్కి అయితే సెలక్షన్ చేయడం అయితే జరుగుతుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏపీ, తెలంగాణ వాళ్ళకి మీ సొంత జిల్లాలో మీ సొంత జిల్లాకి దగ్గరలోనే మీరు ఎగ్జామినేషన్స్కి అయితే అటెండ్ అవ్వచ్చు. జాబ్స్కి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే మాత్రం 250 రూపీస్ మాత్రమే కట్టాలి. సో మీకు ఎగ్జామినేషన్ అయిన తర్వాత మళ్ళీ మీకు అమౌంట్ అనేది రీఫండ్ చేస్తారు. సో ఇన్ కేస్ మీరు మిగతా వాళ్ళైతే మాత్రం 500 రూపీస్ అనేది పే చేయాలి. మీకు ఎగ్జామినేషన్ అయిన తర్వాత 400 రూపీస్ అనేది రీఫండ్ చేస్తారు. అయితే ఒక నోటిఫికేషన్ మనకి డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎప్పటి నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అంటే వితిన్ ఫ్యూ డేస్లోనే మనకి అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేయబోతున్నారు. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేసేయండి. అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ కాగానే మీకు మరొక వీడియో అయితే చేస్తాను ఎలా అప్లై చేయాలనేది. మనకి అఫీషియల్గా గవర్నమెంట్ నుంచి అయితే అప్రూవ్ అయితే వచ్చేసింది అనమాట ఈ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ ఇష్యూ చేయడానికి. కాబట్టి వితిన్ ఫ్యూ డేస్లోనే నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేస్తారు. సో అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్, రైల్వే శాఖలో అడుగు పెట్టాలి అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో సో వాళ్ళు మాత్రం మిస్ చేసుకోదు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏదైతే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వచ్చిందో దీనికి సంబంధించి లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే అఫీషియల్ వెబ్సైట్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో మీకు ఇలా రైల్వేకి సంబంధించి జాబ్స్కి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా మీకు వెంటనే ఈ యొక్క వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.